ఓ బుడగలు పొట్టు పొట్టు వచ్చినాయి. హలో మో నమస్తే. ఇక చాలా మంది అడుగుతున్నారు గిసంటి ప్లేస్లలో చేపలు పడితే మిమ్మల్ని ఏమనరా అని. నువ్వు ఒకటి చెప్పు, తెలివని దాంట్లోకి మనం ఎందుకు పోతాం? ఒకవేళ తెలివని దాంట్లోకి పోయి దొరికినాం అనుకో, ఏం లేదు, చిన్నగా రోకల్ బండ నొక్కుతారు అంతే. ఇక మీరు కూడా అనొచ్చు, మామ మీరు గట్ల ఎప్పుడన్నా దొరికిర్రా అని. గట్ల మనం ఎప్పుడు పోలే, ఎవరైనా పిలిస్తేనే పోతాం, అందుకే మనల్ని కూడా ఇవ్వలేమన్నారు మామ. ఇక సరే కానీ ఇక్కడ కొంతమంది చేపలు పడుతుర్రు. ఇక చూడు, తాత కొర్రమేను పట్టిండు, సంచిలో ఉన్నది. మీకు కూడా చూపిస్తా అసలు దీనికి ఎడగాలిందంటావు మామ, ఎర్రగ పడ్డదట. ఇగో ఈ కొర్రమేను ఎర్రగ పడ్డది అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది మామ. గుర్రానికి గువ్వలో కాలితే ఇంటిగడ్డి కూడా తింటదట. గట్లనే దీనికి కూడా గాలినట్టు ఉరికొచ్చి ఎర్రం తిన్నది. ఇక తాత కట్టుకున్న బెండు పోతుంటే ఊకుంటాడు, మెడల కూరకు ఒక్కటి పెట్టినట్టుండి యువతల పడ్డది. ఇక మనం కూడా బుడ్డబరకలతో కొర్రమెన్లు పట్టాలి. ఓ తాత గిడ బుడ్డబరకలు ఎడబడితే చెప్పు అనగానే, అగో మనోడు ఆగో గిడిబో బాగా పడతాయని చెప్పిండు. ఇక తాత చెప్పిండని మనం కూడా ఒల పట్టుకుని గాడికే పోతున్నాం. మనం కూడా ఇంటికాంచిన బుడ్డబరకలు ఒల తీసుకొని వచ్చినాం. మనకు బుడ్డబరకలు ఎన్ని పడితే గన్ని కొర్రమెన్లు పడ్డట్టే. మా బావ కొర్రమెన్లు పడుతున్నప్పుడు టక్క టక్క పట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక ఈ బుడ్డబరకలు దూరాడేటప్పుడే పిచ్చిలేస్తుంది. టైం మొత్తం వీటిని దూరాడే సరిపోతుంది. మా ఒల కూడా జర మంచిగా లేదు. ఒక రోజు గిట్లనే బుడ్డబరకల కోసం ఒల పెడితే దీని తల్లి మొత్తం నీరు కట్టేలా పడ్డాయి. ఇక వాటిని తీయలేక వలను మొత్తం అక్కడక్కడ జింపినాం. ఒల పెట్టినప్పుడు పాములు ఎందుకు పడతాయో మీకు ఎరికేనా? ఒల పెట్టగానే ఫస్ట్ చేపలు పడతాయి, వాటిని తినడానికి పాములు వస్తే వచ్చి ఒలలా పడతాయి. ఇక సరే కానీ ఇంకొక అన్న సహాయంతో మా బావ ఒలగట్టిండు. ఒల పెట్టిన కొద్దిసేపటికి లేపి చూస్తే ఒక్క చేపకు పడతలేదు. అగో చూసిరా, లోపల ఒక్కటి ఉన్నది. నాకు తెలిసి అది మనకు కావాల్సిన చేప అయితే కాదు. అట్లా అని చెప్పి దాన్ని ఇడిచిపెట్టాం, దాంతో కూడా పడతాయి. ఈ చేపని మేము కొడిపే అంటాం. ఇది పరకంత హుషారు ఉండదు, చూడ్డానికి ఇది పరక కంటే చిన్నగా ఉంటది. మా బావ గట్లనే ఇంకా కొంచెం ఒల మొత్తం లేపుతున్నాడు ఏమైనా పడ్డాయా అని. అసలు ఒల పెట్టి గింతసేపు ఉంటే ఏం పడలేదు. అగో మనకు కావాల్సిన క్వాలిటీ పరక పడ్డది. ఇగో గిసుంటి బుడ్డ పరకని కొర్రమేని చూసింది అనుకో, ఇక ఆగి తడుగు చూడంగానే దవడకేసుకుంటది. ఈ చేపని ముద్దుగా మా ఏరియాలో బుడ్డ పరక అని పిలుచుకుంటారు. మీ సైడ్ ఏమని పిలుచుకుంటారు ఈ చేపని? ఇక సరే కానీ ఇప్పుడు మనకు 2 చేపలు పడ్డాయి. వీటితో ఈ లోపు కొర్రమేన్లు పడదాం. ఈ గ్యాప్ లో ఏమన్నా బుడ్డ పరకలు పడతాయని ఒలను కూడా అల్లనే పెట్టినాం. మస్తు రోజులు కొర్రమేన్లు బుడ్డబరకలతో పట్టక. ఇక మా బావ కూడా జర హుషారున్నాడు. మీకు మస్తు సార్లు చెప్పిన కొర్రమేను పట్టేటప్పుడు బుడ్డబరకని దాన్ని ఈపు మీదకి వెళ్ళి కిందికి ఇట్లా కూర్చోాలి. మీరు ఎప్పుడైనా బుడ్డబరకని కూర్చేటప్పుడు కండకు తలిగేది గాలాన్ని. జర పైన తోలు కాంచని పెట్టినామనుకో చాలాసేపు బతుంది బుడ్డబరక కూడా. ఓకే, పోయింది మత్తు. ఏసి రాల్సిన డైరెక్ట్ కొట్టింది అది. జస్ట్ ఏంగన కొట్టింది. మంచి ఆకలి మాట ఉంది. ఆన్నే తేలింది చేసినావు. ఇంకోటి కూడా ఉందా? కొద్దిగా గీక్తో పొట్టు పోదా అన్నట్టు మంచిగా కూర్చుంటుంది. మీకు ఇంత ముందు కూడా చెప్పిన కొర్రమేను 2 నిమిషాలకు ఒకసారి వచ్చి బుగ్గ పెడుతుందని. బుగ్గ ఎందుకు పెట్టిపోతుంది అంటే శ్వాస తీర్చుకొని పోతుంది అన్నట్టు. మీకు తెలుసలేదో కొర్రమేను బుగ్గ పెట్టినప్పుడు సప్పుడు కూడా అవుతుంది. కొర్రమేను మెసిల్ నా బుగ్గ పెట్టిన మా బావ కంట్ల పడ్డదంటే కథమే. మెయిన్ ఎక్కువ గట్లా కనిపెట్టుకొని మెసిలిన కాడ గాలం వేసినాం అనుకో పక్కా కొర్రమేను పడుతుంది. అన్యాయ చేసేటట్టుంది.
ఇక బుడ్డబర్గా గది ఒకటే ఉంది, మళ్ళీ ఏమైనా బర్త్డే ఏమైనా చూద్దానికి పోతుర్రు. ఈ బుడ్డబర్కలతో వచ్చింది కదా తలకాయ నొప్పి. ఇక ఒకటో రెండో పడ్డట్టు నేను తీసుకొని వస్తాడు. అగ చూడు మాకు కనబడం కూడా కనబడలే, మా బావ కనిపెట్టిండు చూపిస్తుండు. మా మీరు కూడా కొర్రమేన్లు పట్టాలంటే గిట్లనే కనిపెట్టాలి, అక్కడ గాలం వేయాలి. కొడితే తల్లి అట్లా అంటది ఒకసారి అట్లా మూస్తుంది కానీ అట్లా వస్తుంది. ఓకే సైజు మూస్తే ఓ బాయ్ ముంచింది. మా ఒక్కొక్కసారి బుడ్డబర్కన్ వేరే చేపలు కూడా కొడతాయి. అసలు వేరే చేప ఏది తిన్నా బుడగలు ఒక్కడు కూడా రాదు. అదే కొర్రమేన్ బుడ్డబర్కన్ కొట్టింది అనుకో బొచ్చడు బుడగలు వస్తాయి. ఇక నువ్వు పక్కా ఫిక్స్ కావాలా గది కొర్రమేన్ అని. మామ నువ్వు సందు చూసి గాలం పట్టుకొని గుంజితో కొర్రమేన్ వచ్చి గ్రౌండ్ అవతల పడాలి. ఏంది చిన్నది కుట్టిందా? ఏది బాయా చూడు, పోతుంది పోతుంది బుడగలు వచ్చినాయి బాగానే. ఐస్ ఐస్ అప్పుడే వేసింది, అప్పుడే అనుకునేది తిరుగుతుంది. వద్దు అవతలకి తగిలింది. ఎంత నెంబర్ ఇది? 7 నెంబరా 6? నెంబర్ ఉంటుంది అలా ఇప్పుడు వరకు పోయినట్టుందిగా చేయాలా మళ్ళా అలా పోగలను ఏం ఇక ఉందా? ఏందిగా మామ మనం చేపలు పడుతుంటే ఒక ఇద్దరు అన్నలు బర్లం తోలుకొచ్చి గడుగొట్టిర్రు. వీళ్ళు బండ మీద కూర్చొని సమాన్లను మాత్రం గాలికి చల్లగా పెట్టిండు. ఇక మేము చేపలు ఎట్లెట్లా పడుతున్నాం అని చూస్తుర్రు. ఒకటే దొరికింది.
గినేగా ఇప్పుడు ఊళ్ళో వరకు చెప్పరాలే మనది కాదు అవుతా దానికి హలో ఎర్రా మన పక్కనే దిగింది కొడుతుంది ఇక కొట్టాలి కొట్టాలి ఈసారి పైన వెళ్తుంది అన్నది ఇట్లానే అదేనా ఓ బుడగలు పొట్టు పొట్టు వచ్చినాయి బయట పడ్డదిలే అది ఎంతసేపటి పెట్టింది ఆమె దెబ్బకి అది కూర్చుంది బెండు దాంట్లో బాక్స్ ఉందా ఫోన్ బాక్స్ ఉందనుకో ఏమో చూడాలి ఎంతసేపటికి కొడుతుంది ఇక కొడుతుంది అనుకుంటున్నా ఉన్నాం కొడుతూనే ఉంది అది కొరమేలు ఎంత లేట్గా పడుతున్నాయి పక్కన అంతకన్నా లేట్గా పడుతున్నాయి పెద్ద టాస్క్ అయిపోయింది ఇది అది ఇంకా టాస్క్ అయింది పాయింట్ ఆగో పాయింట్ లేవు ఉండలేవు ఇట్లా నీళ్ళు కొత్త నీళ్ళకి ఇచ్చి ఉంటుంది ఈ మొత్తం ఆడి పడుతున్నాయి అందుకని తెల్లగా ఉన్నాయి ఆగు ఎండలే కొద్దిగా అలా ఫోన్ బాక్స్ ఉంది చూపు ఇప్పుడు బయటకు వెళ్ళింది అప్పుడు వరకు సచ్చింది కూర్చోయి మళ్ళీ సేమ్ సచ్చింది అన్న దాన్ని వెళ్ళి బీగి దానికే పెడుతున్నాం మళ్ళీ పడితే పడాలి చూడాలి పడుతుంది ఆయన తూలికే కూర్చోాలన్నా మా బుడ్డబర్కతో కొర్రమేను పట్టేటప్పుడు గాలం వైర్ లూజుగా ఉంచాలి గట్ల ఎందుకంటే కొర్రమేను బుడ్డబర్కని కొట్టగానే కొద్దిగా దూరం ఉరుకుతుంది దాంతో పాటు వైర్ లూజుకుంటే ఏం కాదు ఇక నువ్వు గట్ల కాకుండా వైర్ టైట్ గా పెట్టినావు అనుకో బుడ్డబర్కని కొర్రమేను కొట్టగానే వైర్ టైట్ అవుతుంది గట్ల టైట్ కాగానే బుడ్డబర్కని ఎల్లగక్కుతుంది నువ్వు గుంజినా కూడా కొర్రమేను బయటికి రాదు అయిపోయింది పని పోయిందా బాయ్ 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 పోయింది అబ్బా అబ్బా తీట పాస్ అది ఒక్కడ ఉందంటే ఒక్కదానికి ఇదే పడ్డది వదిలిపెట్టు మాడ మీద ఇట్లా 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 గుద్ది వదిలిపెట్టు దాన్ని అనవసరంగా తిన్నా నేను చల్ ప్యాకప్ వాళ్ళు కాదు ఇట్లా ఇక్కడ ఇడిచిపెట్టి ఎవరు తిన్నారు కానీ ప్యాకప్ మామ ఇంకా కొద్దిసేపు ఉందాం అనుకున్నాం కానీ బుడ్డబరకలు అయితే దొరుకుతలేవు గా షాప్లలో ఈ బుడ్డబరకలు దొరుకుగా ఒక 10-15 గంటల కొనుక్కొచ్చుకుందాం మామ ఇక సరే కానీ మనకు ఒక 4 జబ్బరాసు కొర్రమేన్లు పడ్డాయి ఇక చాలా రోజుల తర్వాత మా బావ కూడా మంచిగా అనిపించింది అట కట్టెగాలతో కొర్రమేన్లు పడుతుంటే ఇక్కడ మనోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కూరకు మంచి ఒకటి తీసుకుంటాం మామకి ఈ షాపకు మంచి డిమాండ్ కానీ కూర మాత్రం అంతంత మాత్రమే అనిపిస్తుంది కానీ ఈ బొమ్మని పడుతున్నంతసేపు వచ్చే మజానే వేరు మామ జల్ది ఇంటికి పోవాలి పొద్దుగాల ఇంటికాడ చింతపండు నానబెట్టి వచ్చిన ఖరాబ్ అయితే తట్టుంది మామ ఇక సరే మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇంకొక మంచి జబ్బరస్ వీడియోతో మేము ముందుకు వస్తాం ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ